అనపర్తికి సంబంధించి నల్లమిల్లు వచ్చి చంద్రబాబును కలవటం, ఆయనకి టికెట్ ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వటం, మరొక వైపున ఆ సీటు గురించి ఓ పక్కన పురంధేశ్వర్ మాట్లాడారన్నటువంటి ప్రచారం నేపథ్యంలో కడుపు రగిలిన ఒక జాతీయవాది స్టేట్మెంట్ ఇది. దేశం కోసం, ధర్మం కోసం, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, ఏకాత్మత, మానవతావాదం, అంత్యోదయ లక్ష్యం, ఈ నినాదాలు లక్ష్యాలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉప్పుపాత్ర వేసిందా? ఒక కరడుగట్టిన హిందుత్వవాది, సాంస్కృతిక జాతీయవాది, మాజీ సైనికుడు అనపర్తి బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు ఇప్పుడు ఇతన్ని మారుస్తారని వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యాలయం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే టికెట్ వేరే వారికి ఇస్తుందా? అలా చేస్తే పార్టీ ఈజ్ డిఫరెంట్, భారతీయ జనతా పార్టీ చాలా ప్రత్యేకమైందని చెప్పడం దేనికి? టీడీపీ రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించే రాయబారం ఆర్ఎస్ఎస్ రాజమండ్రి శాఖలో పెద్దలు చేస్తున్నారా? ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఎవరి ఆదేశాలు పాటిస్తుంది? నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయే హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామగ్లే పుణ్యభూమే త్వర్దే పతత్వేష కాయో నమస్తే నమస్తే అని పలికే అభ్యర్థి భూమిలో కూటమిలో ఒక్కరైనా ఉన్నారా? అలా ఎవరైనా ఉంటే 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ అభ్యర్థులు ఒక్కడైనా ఉండనీరా? బీజేపీ చేయవలసిన ప్రకటన చంద్రబాబు చేస్తారా? అనపర్తి అభ్యర్థి శివకృష్ణరాజుని మారుస్తామని కొవ్వూరులో చంద్రబాబు చెప్పడం బీజేపీ కార్యకర్తలు ఎలా అర్థం చేసుకోవాలి? బాబు జనతా పార్టీ అనాలా, భారతీయ జనతా పార్టీ అనాలా? ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఏమైంది, ఆర్ఎస్ఎస్కి ఏమైంది? ఇది ఒక కరడుగట్టినటువంటి వ్యక్తి పెట్టినటువంటి వేస్తున్నటువంటి ప్రశ్న. మరి నిజంగా మారుస్తారా? మారిస్తే మాత్రం అతిపెద్దదైనటువంటి అంశం అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.